చూసి పప్పే కదా! ఈ వీడియో కూడా చూపియాలా? పప్పు చేసేది కూడా చూపియాలా? అని అనుకుంటారు. కానీ నిజమే అండి. పప్పు చేయడం కూడా కొంచెం ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కరికి కుదరకపోవచ్చు. కానీ టేస్టీగా చేయాలి. ఎలా చేసినా సరే టేస్ట్ ఉండాలి. పైగా అసలే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎక్కువ సొరకాయ ఉండేటట్టు చూడండి. సొరకాయ ఇంకా బీరకాయలు అలాంటివి తినండి. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లదనం కూడా అనమాట. అయితే ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు డే బై డే ఖచ్చితంగా సొరకాయ పప్పు ఉంటుంది. అలాగే బీరకాయ కూర ఉదయం టిఫిన్‌లలోకి ఉంటదనమాట. సో, మా ఆయనకైతే ఇంకా సొరకాయ పప్పు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పప్పు చేసినా సరే తింటాడనమాట. ఇక్కడ సొరకాయలు చిన్న సైజులోనే దొరుకుతాయన్నమాట. ప్లస్ మాకు నిన్న రేషన్‌లో ఇచ్చారు సొరకాయి. ఇక ప్లస్ మనం ఎక్కువ ఒక్కొక్కసారి కొనుక్కోని అవసరం లేదు. వీక్లీలో ఒక టైం అనేది మనకి వింటర్ సీజన్ కానీ, లేకపోతే సమ్మర్ సీజన్‌లో కానీ, ఏ సీజన్‌లో ఏవి వస్తాయో అవి మాత్రం మాకు ఆర్మీ వాళ్ళకి రేషన్‌లో ఇస్తారనమాట ఒక్కొక్కసారి. కాకపోతే ఇప్పుడు పప్పు చేస్తున్నాను. అయితే మీ అందరికి ఒక చిట్కా కూడా చెప్తున్నా. చిట్కా ఏంటో చూసేయండి. పాలు బాగా మరుగుపెట్టేసి పెరుగేస్తాం కదా మనము. అప్పుడు పెరుగేసేటప్పుడు కొంచెం ఒక చక్కెర అంటే ఒక స్పూన్ వచ్చేసి చక్కెర వేసేసుకోండి. అలా చక్కెర వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనం కొద్దిగా పెరుగేసేసి తోడేస్తే బాగుంటుందన్నమాట. అంటే మనం బయట కొన్నప్పుడు పెరుగు చూసారు కదా, బయట డబ్బాలలో దొరుకుతుంది. అది కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా చక్కెర వేసేసి చల్లారిన తర్వాత సేమ్ వేస్తే సేమ్ బయట కొన్న టేస్ట్ వస్తుంది. ప్లస్ బాగుంటుంది కూడా టేస్ట్. పప్పులోకి అన్నీ మొత్తం అన్నీ కడిగి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగేసుకొని అలా పప్పు అయితే విజిల్ పెట్టేస్తున్నా. చూసారు కదా, ఇలా పాలల్లోకి తోడేసేటప్పుడు కలపాలన్నమాట. డైరెక్ట్గా అలా వేసుకోకుండా అలా కలిపేస్తే పెరుగు అనేది మంచిగా అవుతుంది. సో ఇప్పుడు మనం చేసుకున్న సొరకాయ పప్పు కూడా ఎప్పుడూ చేసేలాగానే అన్నీ మనం టమాటాలు ఉల్లిపాయలు ఇంకా కొంచెం చింతపండు అన్నీ వేసేసి పప్పు చేశాను అనమాట. ఒక 3-4 విజిల్స్ వచ్చాక ఇలా పప్పులోకి కల్లు ఉప్పు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇంకేముంది, పోపేసాక పప్పు సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. పప్పే కదా ఏంటి వీడియో అనుకున్నారు కదా, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా చేస్తే.